బ్యాక్ టు మై ఛానల్ దియా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పాప బర్త్డే సెలబ్రేషన్స్. రీసెంట్గా మా పాపది బర్త్డే జరిగింది. మా ఇంటి ముందే సెలబ్రేట్ చేశాము. ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేశారు పనులన్నీ. స్టేజ్ వేస్తున్నారు ఇక్కడ. టెంట్ హౌస్ వాళ్ళు, కుకింగ్ వాళ్ళు, క్యాటరింగ్ వాళ్ళు అందరూ ఎర్లీ మార్నింగే వచ్చి పనులు స్టార్ట్ చేశారు. ఇంటి ముందే ఎందుకు చేశామంటే మేము ఒక 100 మెంబర్స్ వరకే అనుకున్నాము. ఫంక్షన్ హాల్ అయితే చాలా పెద్దగా అవుతుంది. ఫంక్షన్ హాల్ అంటే మినిమం 300 మంది అయినా ఉండాలి. సో 100 మెంబర్స్ కాబట్టి ఇంటి దగ్గరే చేసాము మేము. నేనైతే దియకి మార్నింగ్ 9 లోపు ఉగ్గు తినిపించేసి స్నానం చేపించి పడుకోబెట్టాను. 2-3 అవర్స్ అయినా పడుకుంటుంది తను. 12-1 లోపు లేస్తుంది. మేము కేక్ కటింగ్ 1కి అనుకున్నాము. దియ నిద్రపోయి లేచేలోపు 1 అవుతుంది. అప్పుడు తను ఫ్రెష్గా ఉంటుంది, ఏడవకుండా ఉంటుందని అనుకున్నాము. ఆ టైంకి ఇన్వైట్ చేసిన వాళ్ళందరికీ 12కే కేక్ కటింగ్ అని చెప్పాము. 12కి అయితే 1 లోపు వచ్చేసారనుకున్నాము. కానీ వాళ్ళంతా 12కే వచ్చి ఆల్రెడీ మా కోసం వెయిట్ చేస్తున్నారు. దియని కేక్ కట్ చేసే ముందే రెడీ చేశాను. ఎందుకంటే ఆ ఫ్రాక్ చాలా హెవీగా ఉంది. లోపలంతా కొంచెం ఎండకి చికాకు చేసుకుంటుందేమో అని లాస్ట్ మినిట్లో రెడీ చేశాను. ముందైతే నేను మా సిస్టర్ రెడీ అయిపోయాము. మేము రెడీ అవ్వడానికే 2 అవర్స్ పట్టింది. రిలేటివ్స్ అయితే అందరూ చెప్పిన టైంకే వచ్చారు ముందుగానే. మేము రెడీ అవ్వడానికే కొంచెం లేట్ అయింది. 1 దాటేసింది. దియా ఫ్రాకు నా హాఫ్ శారీ కలర్ మ్యాచింగ్. మేము ముగ్గురం ఒకటే కలర్ వేసుకుందాం అనుకున్నాం బర్త్డేకి. బట్ వేణుకి ఆ కలర్లో షర్ట్ దొరకలేదు. తను వేరే కలర్ తీసుకున్నాడు. ఫస్ట్ దియా ఫ్రాక్ తీసుకున్నాక ఆ కలర్లో నేను హాఫ్ శారీ తీసుకున్నాను. తన ఫ్రాక్ చెన్నై మాల్లో తీసుకున్నాను. చాలా బాగుంది. అది గ్రాండ్ లుక్ ఉంది, హెవీగా లేస్తుంది, కానీ సాఫ్ట్గా ఉంది. అది దియా క్యారీ చేయగలదు. అందుకే ఆ ఫ్రాకే తీసుకున్నాను. చాలా రేయర్ కలరు. అసలు నా హాఫ్ శారీ దొరుకుతుందో లేదో అనుకున్నాను ఆ కలర్లో. ఫస్ట్ 2-3 మాల్స్ వెతికాను. తర్వాత లాస్ట్లో సుప్రియాకి వెళ్ళాము. సుప్రియాలో సేమ్ కలర్ హాఫ్ శారీ దొరికింది నాకు. వేణుకు కూడా సేమ్ కలర్ దొరుకుంటే బాగుండు ముగ్గురికి అనుకున్నాను. బట్ తనకి దొరకలేదు. ఎల్లో కలర్ జాకెట్ తీసుకున్నాడు తను. మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి గైస్. For your first flight booking, download the Make My Trip app now. వేణు వాళ్ళ ఆఫీస్ నుంచి సార్ వాళ్ళు వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసం కిందకు వెళ్ళాడు. పాప మార్నింగ్ నుండి అన్ని పనులు చూసుకోవడంలో బిజీగా ఉన్నాడు వేణు. మా అన్నయ్య, మా అమ్మ వాళ్ళు దియా బర్త్డేకి గిఫ్ట్గా గోల్డ్ చైన్ తీసుకొచ్చారు. మా అన్నయ్య మెడలో వేస్తున్నాడు. మా నాన్నకి ఆ రోజు ఏదో పని ఉండి కొంచెం లేట్గా వచ్చాడు బర్త్డేకి. చూడండి ఒక్క నిమిషం మేడం 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 ఇప్పుడు నెక్స్ట్ బాబాయ్ పిన్ని దియ కోసం గోల్డ్ రింగ్ తీసుకొచ్చారు. ఫస్ట్ గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకుంది దియ కోసం మా సిస్టరు. కానీ గోల్డ్ రేట్ పెరిగింది. కొంచెం మనీ టైట్ అవడంతో ఇంకా రింగ్ తీసుకున్నారు. గోల్డ్కి మించిన ప్రేమే ఉంది దియ మీద గీతకి. అది చాలు. చాలా అంటే చాలా ఇష్టం దియ అంటే గీతకి. నా తర్వాత తనే దియని ఎక్కువసేపు చూసుకునేది. వీళ్ళు మా మావయ్య వాళ్ళ పిల్లలు సింధు, యశ్వంత్. మా ముగ్గురికి బట్టలు పెట్టారు. నెక్స్ట్ తాతయ్య, నాయనమ్మ. గీత వాళ్ళ అమ్మ నాన్న ఒంగోలు నుంచి వచ్చారు మా కోసం.
తను మా అక్క, మా బావ, వాళ్ళది మల్లెపల్లి దగ్గర. అంత దూరం నుంచి ఎండలో చిన్న పాపతో నా కోసం వచ్చారు వాళ్ళు. నేను ఫీల్ అవుతాను రాకుంటే అని. మై స్వీట్ అక్క బావ. నేను దట్టాల్సి వస్తున్నా బీడీ 3Dలో కనిపిస్తుందా? వీళ్ళంతా మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు ఇన్వైట్ చేసిన వాళ్ళంతా వచ్చారు. అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీ నేను. వాళ్ళ మంచి మనసుతో దియని మంచిగా ఆశీర్వదించారు. వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలి దియకి. మార్నింగ్ 2 hours అలా దియని పడుకోబెడితే కేక్ కట్ చేసేటప్పుడు ఏడవదు అనుకున్నాను. కానీ అంతమంది జనాలను చూసి తను ఫుల్గా ఏడ్చింది. తను మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళదు. కొత్త వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళంతా ఎత్తుకుందామని ట్రై చేశారు కానీ ఎవరి దగ్గరికి పోవట్లేదు అసలు. ఫంక్షన్ అయిపోయే వరకు ఏడుస్తూనే ఉంది దియా, అస్సలు ఆపలేదు. ఫైనలీ మా స్క్రాప్ బ్యాచ్ వచ్చేసారు. ఇంకా స్టేజ్ పైకి రాలే కానీ అప్పుడే కేక్ తింటున్నారు మొహమాటం లేకుండా. వీళ్ళు నా డిగ్రీ ఫ్రెండ్స్. కొత్తగా చెప్పేదేముంది, అందరికీ తెలుసు వీళ్ళు నా ఫ్రెండ్స్ అని. బెస్ట్ మెమరీస్ అంటే వాళ్ళతోనే. ఇంకా తను మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ గణేష్ అన్నయ్య, తను మా బావ అండ్ వాళ్ళ కూతురు మై క్యూటీ దర్శన. అందరం లైఫ్లో బిజీ అయిపోయి ఎక్కువగా కలవట్లేము కానీ కలిసిన ఒక్కసారైనా చాలా మెమరీస్ క్రియేట్ చేసుకుంటాము. చాలా ఎంజాయ్ చేస్తాము ఆ రోజుని. మా పాప బర్త్డే కాబట్టి వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాను, అందరినీ పట్టించుకోవాలి కాబట్టి. తమ్ముడు మనోడే మనకి పెద్ద ఫ్యాను. ఆటోగ్రాఫ్ అడుగుతున్నాడు, తర్వాత ఇస్తా అని చెప్పా. కొంచెం లేట్గా వచ్చారు మా ఫ్రెండ్స్. కేక్ కటింగ్ అయిపోయాక వచ్చారు. ఫ్రెండ్స్ అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీ నేను. వాళ్ళు దియ కోసం గోల్డ్ రింగ్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. నా బెస్టీస్ సుష్మిత, రచిత వీడియో తీసినానని తెలిసి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నాన్ వెజ్ అయితే మటన్, చికెన్ ఫ్రై, బోటి కూర పెట్టాము మేము. కర్రీస్ అయితే టేస్ట్ చాలా బాగున్నాయి. వచ్చిన వాళ్ళు కూడా అందరూ కర్రీస్ బాగున్నాయని చెప్పారు. నేను కూడా మా ఫ్రెండ్స్తో కలిసి తింటున్నాను. ఆనందం వల్ల ఆత్రం వల్ల కానీ నేనైతే సరిగ్గా తినలేకపోయాను. మా ఫ్రెండ్స్ తినేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అని కొంచెం బాధతో హగ్ చేసుకుంటున్నాము. చాలా రోజులకి మా పాప బర్త్డేకి ఫ్రెండ్స్ అందరం కలిసాము. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అని కొంచెం బాధగా అనిపించింది. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. కాలేజ్ డేసే బాగుండేది. ఎలాంటి టెన్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ లేకుండా హ్యాపీగా ఉండేది అప్పుడు. తను మా పెద్దత్తమ్మ, వాళ్ళది సూర్యాపేట. రావడం కొంచెం లేట్ అయింది. బర్త్డే పార్టీ అంతా అయిపోయాక వచ్చారు వాళ్ళు. చాలా బాగా మాట్లాడుతుంది అత్తమ్మ. యూట్యూబ్లో కనిపిస్తావు అత్తమ్మ అంటే హాయ్ ఫ్రెండ్స్ అని సిగ్గుపడుతుంది. చాలా స్వీట్గా అనిపించింది నాకు. అత్తమ్మకి వేణు అంటే చాలా ఇష్టం. వచ్చినప్పుడల్లా వేణు బంగారం అంటది. తను అక్క, అత్తమ్మ వాళ్ళ కోడలు.